యాదాద్రి జిల్లా జలాల్పూర్ కారు ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన యువకులు మద్యం సేవించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి మణికంఠకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 57 పాయింట్లు చూపించినట్టుగా వెల్లడించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు. రాత్రంతా యువకులు పార్టీ చేస్తున్నారని, తెల్లవారుజామున కళ్లు తాగేందుకు గాను రామాయంపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్పారు. యాదాద్రి జిల్లా జలాల్పూర్ కారు ప్రమాద ఘటనలో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన యువకులు మద్యం సేవించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి వ్యక్తి మణికంఠకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు పోలీసులు. ఆ టెస్ట్ లో 57 పాయింట్లు చూపించినట్టుగా వెల్లడించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి. రాత్రంతా యువకులు పార్టీ చేసుకున్నట్టుగా చెప్పారు. తెల్లవారుజామున కళ్లు తాగేందుకు గాను రామాయంపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు ఆయన. అబ్బాయి అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అంతా ఎల్బీనగర్లో 11:30 ప్రాంతంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిగా చిన్న పార్టీ చేసుకుని ఈ క్రమంలో కూడా వచ్చి ఇక్కడ మణికంఠ అబ్బాయిది లక్ష్మాపురం రామన్నపేట మండలము. ఇట్లా ఈ పోచంపల్లికి వెళ్ళి వాళ్ళ ఊరు వల్లిగొండ దగ్గరికి మార్నింగ్ ఈత కళ్ళు దొరుకుతుంది కదా, ఈత కళ్ళు కోసం పోదాము అక్కడ తాగదామనే ఉద్దేశంతో వచ్చినామని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అనేది లేదు, అంతా ఇంటర్ డిస్కంటిన్యూ చేసిండ్రు. ఇలా మణికంఠ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళంతా ఇంటర్